నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన కానీ ఉత్కంఠభరితమైన కథ వినబోతున్నాం. ఒకరోజు ఆ మాయ చెట్టు దగ్గరికి ఆకలితో వచ్చిన చిన్న కుందేలు తన జీవితాన్ని మొత్తం మార్చేసుకున్న కథ ఇది. చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. చంద్రగిరి అడవుల లోపల ఒక రహస్య ప్రాంతం ఉండేది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. దాని కొమ్మలపై వందల సంవత్సరాలుగా మాయ చిలుకలు నివసించేవి. ఈ చిలుకలు సాధారణ చిలుకలు కాదు. అవి అన్ని జంతువుల భాషలలో మాట్లాడగలవు, భవిష్యత్తును చెప్పగలవు మరియు అద్భుత శక్తులను కలిగి ఉండేవి. ఈ చిలుకలలో రాజా చిలుక నీలమణి రంగులో మెరుస్తూ ఉండేది. రాజా చిలుకకి ఒక ప్రత్యేక శక్తి ఉండేది. అది ఎవరైనా జంతువు గుండెలోని మంచి మరియు చెడ్డను చూడగలిగేది. ఒకరోజు సమీప అడవి నుండి చిన్న కుందేలు ఆహారం వెతుకుతూ వచ్చింది. అది అక్కడ మాయ చిలుకలను చూసి ఆశ్చర్యపోయింది. నమస్కారం చిన్న కుందేలా, రాజా చిలుక కుందేలును పిలిచింది. కుందేలు భయపడి వెనక్కి దూకింది. మీరు మాట్లాడుతున్నారా? అవును, మేము అన్ని జంతువుల భాషలలో మాట్లాడగలం. నువ్వు ఎందుకు ఇంత దూరం వచ్చావు? రాజా చిలుక అడిగింది. మా అడవిలో ఆహారం లేదు. పెద్ద నక్క మా ప్రాంతంలోని అన్ని కూరగాయలను, పండ్లను లాక్కుని పెట్టుకున్నాడు. నేను చాలా కుందేళ్లు ఆకలితో చనిపోతున్నాము, కుందేలు దుఃఖంతో చెప్పింది. రాజా చిలుక కుందేలు మనసులోని నిజాయితీని మరియు దయను చూసింది. నువ్వు మంచి హృదయం గలవాడివి, మేము నీకు సహాయం చేస్తాము. రాజా చిలుక కుందేలును చెట్టు కిందకు పిలిచింది. ప్రతిరోజూ ఇక్కడకు రా, మేము నీకు జీవితంలో విజయం సాధించే మార్గాలను నేర్పిస్తాము. మొదటి రోజు రాజా చిలుక కుందేలుకు ప్రకృతి భాష నేర్పింది. చెట్లు, పువ్వులు, గాలి అవన్నీ మనతో మాట్లాడుతాయి. వినడం తెలుసుంటే అవి మనకు గుప్త ఆహార వనరుల గురించి చెబుతాయి. రెండో రోజు బంగారు రంగు చిలుక కుందేలుకు రహస్య స్థలాల గురించి చెప్పింది. అడవిలో దాగి ఉన్న మధుర పండ్లను, రుచికరమైన కూరగాయలను గుర్తించడం మాకు తెలుసు, కానీ అవి అవసరం ఉన్న జంతువుల దగ్గరనే చేరాలి. మూడవ రోజు రాజా చిలుక కుందేలును పరీక్షించాలని అనుకుంది. అది కుందేలును అడవి లోపలికి తీసుకెళ్లి ఒక చిన్న గుహ చూపించింది. ఈ గుహలో అపారమైన ఆహార నిల్వలు దాగి ఉన్నాయి, కానీ దానిని తీసుకునే జంతువు తప్పనిసరిగా దానిని అన్ని జంతువులతో పంచుకోవాలి. నువ్వు దీన్ని ఎలా వాడుతావు? రాజా చిలుక అడిగింది. కుందేలు కొద్దిసేపు ఆలోచించింది. మొదట మా కుందేళ్ల కుటుంబానికి ఆహారం ఇస్తాను. తర్వాత అన్ని చిన్న జంతువులకు, ఎలుకలు, చిన్న పక్షులకు పంచుకుంటాను. మిగిలిన ఆహారాన్ని కష్టంలో ఉన్న అన్ని జంతువులకు ఇస్తాను. రాజా చిలుక సంతోషించింది. కుందేలు మనసులో దురాశ లేదని, అది నిజంగా మంచి జంతువు అని అర్థమైంది. నీ హృదయం స్వచ్ఛమైనది కుందేలు, మేము నీకు ఒక ప్రత్యేక బహుమతి ఇస్తాము, రాజా చిలుక చెప్పింది. అది కుందేలుకు 3 రంగుల రెక్కలు ఇచ్చింది. ఒకటి బంగారు రంగులో, రెండవది వెండి రంగులో, మూడవది రత్న రంగులో. ఈ రెక్కలు నీకు ప్రత్యేక శక్తులు ఇస్తాయి. బంగారు రెక్క నీకు దాగిన ఆహార వనరులను కనుగొనే శక్తిని ఇస్తుంది. వెండి రెక్క అన్ని జంతువులతో మాట్లాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. రత్న రెక్క నిజమైన మిత్రులను గుర్తించే బుద్ధిని ఇస్తుంది. కుందేలు రెక్కలతో తన అడవికి తిరిగి వెళ్ళింది. బంగారు రెక్క సహాయంతో అది రహస్య పండ్ల తోటలను కనుగొంది. వెండి రెక్క సహాయంతో అది అన్ని జంతువులతో స్నేహం చేసింది. రత్న రెక్క సహాయంతో అది మంచి జంతు మిత్రులను గుర్తించింది. త్వరలోనే కుందేలు తన వాగ్దానాన్ని నెరవేర్చింది. కుందేళ్ల కుటుంబానికి ఆహారం దొరికింది, చిన్న జంతువులందరికీ తిండి వచ్చింది, మరియు అవసరం ఉన్న అన్ని జంతువులకు సహాయం చేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో దుష్ట నక్క కుందేలు యొక్క విజయాలను చూసి అసూయపడ్డాడు. ఈ చిన్న కుందేలు ఎలా ఇంత త్వరగా అందరికీ ఆహారం దొరికించింది? దీని దగ్గర తప్పనిసరిగా ఏదైనా రహస్య శక్తి ఉంటుంది అని నక్క అనుకున్నాడు. అతను కుందేలును అనుసరించడం మొదలుపెట్టాడు. ఒకరోజు కుందేలు మాయ చిలుకలను కలవడానికి అడవికి వెళ్ళింది. నక్క దూరంగా దాక్కుని చూశాడు. నక్క మాయ చిలుకలను చూసి ఆశ్చర్యపోయాడు. అవే దాని శక్తికి కారణం.
నేను ఆ చిలుకలను పట్టుకుని నా కోసం పని చేయించుకుంటాను అని అతను అనుకున్నాడు. మరుసటి రోజు నక్క తన తోడి తోడేళ్లతో మరియు చిరుతలతో కలిసి అడవికి వచ్చాడు. అతను మాయ చిలుకలను పట్టుకోవాలని అనుకున్నాడు. రాజా చిలుక మరియు ఇతర చిలుకలు నక్క దుష్ట హృదయాన్ని చూడగలిగాయి. ఈ నక్క దుర్మార్గుడు. అతను మనను పట్టుకుని చెడు పనులకు వాడుకోవాలని అనుకుంటున్నాడు, రాజా చిలుక ఇతర చిలుకలతో చెప్పింది. అదే సమయంలో కుందేలు అడవికి వచ్చింది. అది నక్క మరియు దుష్ట జంతువులను చూసింది. రాజా చిలుక, మీకు ప్రమాదం ఉంది అని కుందేలు అరిచింది. నక్క కుందేలును చూసి కోపంతో అన్నాడు, నువ్వే ఈ రహస్యాన్ని దాచుకుంటున్నావు. ఈ మాయ చిలుకలు నాకు ఇవ్వాలి. నువ్వు ఎవరినీ బలవంతంగా పట్టుకోలేవు, కుందేలు దృఢంగా చెప్పింది. మాయ చిలుకలు స్వేచ్ఛగా జీవించాలి. నక్క తన తోడి జంతువులను చిలుకలపై దాడి చేయమని అన్నాడు. అప్పుడు రాజా చిలుక మరియు ఇతర చిలుకలు తమ మాయ శక్తులను ఉపయోగించాయి. బంగారు చిలుక గాలిలో పెద్ద సుడిగాలిని సృష్టించింది. మరో చిలుక తోడేళ్లకు కాళ్లు కట్టేసే తీగలను పంపింది. రాజా చిలుక నక్క కళ్లకు కనిపించకుండా అదృశ్యమైంది. ఇది మాయ. పారిపోండి. తోడి జంతువులు భయపడి పారిపోయాయి. నక్క ఒంటరిగా మిగిలాడు. రాజా చిలుక అతని ముందుకు వచ్చింది. నక్క, నీ హృదయంలో దురాశ మరియు కోపం ఉన్నాయి. కాని నువ్వు మారగలవు, రాజా చిలుక అన్నది. రాజా చిలుక తన మాయ శక్తితో నక్కకు గతంలో అతను చేసిన మంచి మరియు చెడ్డ పనులను చూపించింది. చిన్న జంతువుల నుండి ఆహారం లాక్కుంటున్న దృశ్యాలను చూపించింది. నక్క తన తప్పులను గ్రహించాడు. నేను చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించండి, అతను పశ్చాత్తాపంతో చెప్పాడు. పశ్చాత్తాపం మంచిది, కాని నీ చర్యలతో నీ మనసును మార్చుకోవాలి, రాజా చిలుక చెప్పింది. రాజా చిలుక నక్కకు ఒక ప్రత్యేక రెక్కను ఇచ్చింది, కరుణ రెక్క. ఈ రెక్క నీకు ఇతర జంతువుల బాధను అర్థం చేసుకునే శక్తిని ఇస్తుంది. దీన్ని మంచి పనులకు వాడు. నక్క కరుణ రెక్కను తీసుకుని తన ప్రాంతానికి వెళ్ళాడు. అతను తాను దాచుకున్నంత ఆహారాన్ని చిన్న జంతువులకు పంచిపెట్టాడు. అతను తన తోడి జంతువులను మంచి పనులకు ప్రేరేపించాడు. కుందేలు మరియు నక్క కలిసి అడవి అభివృద్ధికి కృషి చేయడం మొదలుపెట్టారు. కుందేలు వెండి రెక్క సహాయంతో అన్ని జంతువులతో మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకుంది. నక్క కరుణ రెక్క సహాయంతో ప్రతి జంతువు బాధను అర్థం చేసుకుని వారికి సహాయం చేశాడు. వారు కలిసి అడవిలో ఆహార భాగస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. జంతువు పిల్లలకు భద్రత కల్పించారు మరియు వయస్సు వచ్చిన జంతువులకు సంరక్షణ ఇచ్చారు. ఒకరోజు రాజా చిలుక కుందేలును పిలిచింది. కుందేలు, నువ్వు మరియు నక్క గొప్ప మార్పును సాధించారు. ఇప్పుడు మీరు నిజమైన సంపదను కనుగొన్నారు. అది ఏమిటి? కుందేలు అడిగింది. పరస్పర సహాయం, కరుణ మరియు నిస్వార్థత సేవ. ఇవే నిజమైన మాయ, రాజా చిలుక చెప్పింది. బంగారు చిలుక జోడించింది. ఆహార నిల్వలు తాత్కాలికం, కాని మంచి కర్మలు, ప్రేమ మరియు కరుణ శాశ్వతం. కుందేలు మరియు నక్క తమ అడవిని ఒక ఆదర్శ వన ప్రాంతంగా మార్చారు. అక్కడ ఏ జంతువు ఆకలితో ఉండలేదు. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. ఎలుకలు, కుందేళ్లు, నక్కలు, పక్షులు, చిరుతలు, తోడేళ్లు అందరూ కలిసి శాంతిగా జీవించారు. పెద్ద జంతువులు చిన్న జంతువులను రక్షించాయి. చిన్న జంతువులు పెద్ద జంతువులకు తెలివిగా సలహా ఇచ్చాయి. మాయ చిలుకలు ఇప్పుడు కూడా ఆ అడవిలో ఉంటాయి. ఏ జంతువైనా స్వచ్ఛమైన హృదయంతో వచ్చినా వాళ్లకు జ్ఞానం మరియు మార్గదర్శనం ఇస్తాయి. కుందేలు ఇప్పుడు ఒక గొప్ప నాయకురాలైంది. నక్క ఒక దయగల రక్షకుడయ్యాడు. వారిద్దరూ ఇతర అడవుల్లోని జంతువుల దగ్గరికి వెళ్లి తమ అనుభవాలను పంచుకుంటారు. చివరికి రాజా చిలుక చెప్పిన మాట నిజమైంది. నిజమైన మాయ బాహ్యశక్తుల్లో కాదు, మనసులోని మంచితనంలో ఉంటుంది. ఈ కథ మనకు నేర్పించేది, నిజమైన సంపద మరియు ఆనందం మన హృదయంలోని దయ, కరుణ మరియు సేవా భావనలో ఉంది. జంతువుల లోకంలో కూడా మాయ అంటే కేవలం మ్యాజిక్ కాదు, మనం చేసే మంచి పనులలో దాగి ఉంది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.